నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టడం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టడం జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంది, గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఉంది, నిద్రలేని రాత్రులు గడిపేలా చేస్తూ ఉంది. దీంతో జగన్మోహన్ రెడ్డిలో అసహనం కనిపిస్తూ ఉంది. అందుకే ఆయన ఏ వేదికలు ఎక్కినా కూడా ఈ రోజున అక్కసును వెలగక్కుతా ఉన్నాడు అనేటువంటిది మాత్రం ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలతోటి స్పష్టమైపోతూ ఉంది. కేవలం ఆయనే కాదు, ఆయన బంట్రోతులు కొంతమంది ఉంటారు కదా, ఆ బంట్రోతుల్లో ప్రథమ బంట్రోత్ ఎవరంటే తాడేపల్లి ప్యాలెస్ బ్రోకర్ అని పిలుస్తూ ఉంటారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డిలో ఎంత అసహనం నిండుకుపోయి ఉంది అనేటువంటిది ఈరోజు ఇతని ముఖం చూస్తే అర్థమైపోతూ ఉంది. నిన్న తిరుపతిలో ఆ ఇండియా టుడే ఛానల్ తోటి ఏదైతే ఎడ్యుకేషనల్ సమిట్ అని పెట్టాడో అందులో కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో అవి చూస్తే జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఎంత భయపెడతా ఉంది, ఈ షర్మిల భయం ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిలో కూరుకుపోయి ఉంది అనేటువంటిది కూడా నిన్నటి జగన్మోహన్ రెడ్డి మాటలు వింటే అర్థమైపోతూ ఉంటుంది. ఇక తాజాగా ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన ఈ రోజున షర్మిల తన పర్యటనలో భాగంగా ఆవిడ కౌంటర్ ఇచ్చారు. ఏమిటి అంటే, నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబంలో చిచ్చు పెట్టింది, చీలికలు తెచ్చింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి షర్మిల గారు ఊరుకుంటారా? ఈ రోజున ఆవిడ తన పర్యటనలో నీ కుటుంబంలో చిచ్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదు జగనన్నా, నీ కుటుంబాన్ని చీల్చుకున్నది నువ్వే, అర్థం చేసుకో, నన్ను చెప్పమంటావా వాస్తవాలు ఏంటి అంటూ కూడా ఆవిడ మాట్లాడినటువంటి పరిస్థితి. ఆవిడ మాట మాట్లాడిందో లేదో వెంటనే ఈ తాడేపల్లి ప్యాలెస్ బ్రోకర్ రంగంలోకి దిగిపోయాడు. ఎందుకంటే మరి ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వెంటనే ఖండించడానికి ఎవరో ఒకళ్ళు ఉండాలి. జగనన్న బయటకు వచ్చి మీడియాతో ఎప్పుడూ మాట్లాడలేదు. 5 ఏళ్లలో ఏ రోజు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు కదా. ఇంట్లో ఎవ్వరూ లేకుండా ఉండి ఓ వీడియో రికార్డు చేయిస్తాడు. రికార్డ్ అని ఎందుకు అంటున్నానంటే, ఆ వీడియోలో ఈయనకు తెలుగు మాట్లాడడం రాదు, ఇంగ్లీషు మాట్లాడడం రాదు. నిన్న మనం చూసాం కదా, బైజూస్ ద్వారా మీరు పిల్లలకి ఇస్తున్నటువంటి కంప్యూటర్ కోర్సుల్లో ఏమేం కోర్సులు నేర్పిస్తారు అని చెప్పేసి ఆ జాతీయ ఛానల్ ఏదైతే ఉందో ఆ మీడియా ఛానల్కి సంబంధించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన రాజ్దీప్ సర్దేశాయ్, ఆయన అడిగితే కంప్యూటర్ కోర్సుల్లో ఏం నేర్పిస్తారు అంటే బీకామ్ నేర్పిస్తామని చెప్పాడు. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, అది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మేధా సంపన్నం. కాబట్టి ఆయన బయటకు రాడు, ఆయనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఆయన మాట్లాడే మాటల్లో బూతులు తప్పితే ఇంకేమీ ఆయనకు సరిగ్గా రావు. ఎప్పుడు మనం చూస్తూ ఉండేదే కదా. అందుకని ఆ వీడియో రికార్డు చేసుకుని ఆ వీడియోలో ఉన్న తప్పులన్నీ కూడా ఎడిట్ చేయించేసి దాన్ని లైవ్ అని చెప్పి వదులుతారు, లైవ్ అని చెప్పి సాక్షి టీవీలో వదులుతారు. అందుకే ఆయన మీడియా ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడు కాబట్టి ఇలాంటి బ్రోకర్లను పెట్టుకుంటాడు. ఇలాంటి బ్రోకర్లను పెట్టుకున్నప్పుడు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఈ రోజున షర్మిల గారు మాట్లాడినటువంటి మాటలపైన ఈ తాడేపల్లి ప్యాలెస్ బ్రోకర్గా చెప్పుకోబడేటువంటి సజ్జల వచ్చి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఒక్కసారి చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ లాగా చెప్తున్నాం. ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈ రోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజుకు పెంచుతున్నది. ఆ రోజు రోజుకి ఆవిడ చేస్తున్నటువంటి మాటలు మీకెందుకు అంత ప్రకంపనలు సృష్టిస్తున్నాయి? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా ఆ రాజకీయ వారసత్వం తీసుకునేటువంటి పేటెంట్ రైట్స్ ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉన్నాయా? అసలు ఈయన అడుగుతూ ఉన్నాడు. ఏదైతే ఈ ప్రెస్ మీట్ మొత్తం చూస్తే మొత్తం అంతా కూడా ప్లే చేస్తే ఆ 30 నిమిషాలు చండాలం మనం ఎవరం చూడలేం కాబట్టి బ్రీఫ్గా కొన్ని పాయింట్స్ కట్ చేసి పెట్టారు. కానీ ఇది కూడా సాక్షి టీవీలో పెట్టిందే, వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెట్టిందే, నేను ఎక్కడా ఎడిట్ చేయలేదు, దాన్నే తీసుకొచ్చి ప్లే చేస్తూ ఉన్నాను. వీళ్ళు చెప్పిన మాటలు ఏమిటి అంటే, అసలు ఆమె తెలంగాణలో ఉన్నా అనుకుని మాట్లాడుతుందా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా అనుకుని మాట్లాడుతుందా? ఆవిడ అసలు ఇక్కడికి వచ్చి ఎందుకు మాట్లాడుతుంది? జగన్మోహన్ రెడ్డికి ఏదైతే కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు చేయడం అసలు అలవాటు లేదు అని చెప్పేసి, అది ఆయన వ్యక్తిత్వము, ఆయన ఒక విలక్షణమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి పొగుడుతూ ఉన్నాడు. షర్మిల గారికి ఏంటి రాజకీయంగా కావాలి, నాకు ఈ పాత్ర కావాలి, నాకు ఈ అధికారంలో భాగం కావాలి అని చెప్పేసి ఆవిడ ఆశిస్తోందా అంటా ఉన్నారు. ఎందుకు ఆశించరు? ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి సంతానంగా ఆ జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే రాజకీయంగా నిలదొక్కునేటువంటి హక్కు ఉందా? షర్మిల గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాదా? ఆవిడ రాజకీయంగా ఆవిడ పాత్ర అడగడంలో, భాగస్వామ్యం అడగడంలో తప్పుందా? మరి 2011లో ఆయన చేసినటువంటి అక్రమాలు, అవినీతికి
సిబిఐ వాళ్ళు కాలర్ పట్టుకుని ఈడ్చుకెళ్ళి చెంచల్ కూడా జైల్లో పడేస్తే చిప్పకూడు తిన్నాడుగా 16 నెలలు. అప్పుడు 18 స్థానాలకు కానీ ఉప ఎన్నికలు జరిగితే ఒంటి చేత్తో 15 స్థానాలు గెలిపించింది కదా. ఆ తర్వాత ఓదార్పు యాత్ర అంటూ అదే అన్న పార్టీ కోసం కదా ఆమె తిరిగింది. 2014 నుంచి 2019 వరకు కూడా ఏ విధంగా అన్న వదిలిన బాణం అని చెప్పేసని రాష్ట్రం మొత్తం పర్యటనలు చేసింది. ఏ విధంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. మరి ఇంత చేస్తే ఒక్క ఎంపీ స్థానం ఇవ్వడానికి ఈ రోజున మరి ఆ చెల్లికి ఇది రాజకీయంగా ఒక పదవిని ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి అంత అభద్రతా భావం వచ్చిందా? ఎందుకని ఇవ్వలేదు? మరి అసలు వాస్తవానికైతే నిజంగా చెప్తే షర్మిల ఇంత కష్టపడ్డది కాబట్టి, ఇంత చేయబట్టి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంలో ఆమె కూడా కీలక పాత్ర పోషించింది కాబట్టి ఆమెను పిలిచి ఏం కావాలి అని అడిగి కనీసం ఒక్క స్థానం ఒక్క ఎంపీ సీట్ ఇస్తే ఏం పోయిందంట. ఆ విషయం అడగనందుకే కదా, ఆస్తిలో భాగం ఇవ్వలేదు, అధికారంలో భాగం ఇవ్వలేదనే కదా ఆమె పక్క రాష్ట్రానికి పోయింది, అక్కడ పార్టీ పెట్టుకుంది. ఈ రోజున కుటుంబానికి కుటుంబ రాజకీయాలు వారసత్వ రాజకీయాలు చేయడం మాకు అలవాట్లేదు, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు అని చెప్తా ఉన్నారు. మరి అవినాష్ రెడ్డి ఎవరు? కుటుంబ సభ్యుడు కాదా? ఎవరైనా అనాకారి వెధవా? ఆయన కూడా కుటుంబ సభ్యుడే కదా. వైవి సుబ్బారెడ్డి ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరు? అలాగే వాళ్ళ మేనమామ రవీంద్ర కుమార్ రెడ్డి ఆయన ఎవరు? వీళ్ళంతా కుటుంబ సభ్యులు కాదా? కుటుంబ రాజకీయం కాదా ఇది? ఇదంతా కూడా వారసత్వంగా నువ్వు చేస్తుంది వారసత్వ రాజకీయం కాదా? ఈ రోజున 2024 ఎన్నికలు వచ్చేటప్పటికి విజయనగరం జిల్లాలో చూస్తే బొత్స సత్యనారాయణ కుటుంబంలో ఐదుగురికి సీట్లు ఇచ్చావు. మరి అవి కుటుంబ రాజకీయాలు కాదా? ఈ రోజున పెద్దిరెడ్డి కుటుంబంలో 4 సీట్లు ఇచ్చావు చిత్తూరు జిల్లాలో, అవి కుటుంబ రాజకీయాలు కాదా? మరి కుటుంబ రాజకీయాలు కాదు అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా చెప్తాడు? ఇదే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నీకెంత హక్కు ఉందో షర్మిలకు కూడా అంతే హక్కు ఉంటుంది కదా. మరి ఆవిడని అవసరానికి వాడుకుని ఈ రోజున గెంటేసి ఇలాంటి పత్తిత్తు మాటలు ఆవిడ రాజకీయం ఏదో ఆవిడ చేసుకోవడానికి వచ్చింది. అయితే ఇక్కడ వీళ్ళ భయం ఏమిటంటే ఎక్కడ ఆవిడ నిజాలు బయటకు విప్పుతుందో, ఆ నిజాలు బయటకు విప్పితే జగన్మోహన్ రెడ్డి ఇంత అవకాశవాదా, ఇంత వెధవా అనేటువంటి నిర్ణయానికి ప్రజలు ఎక్కడ వస్తారో. తల్లిని చెల్లిని ఎన్నికల వరకు వాడుకుని అధికారంలోకి వచ్చే వరకు వాడుకుని వదిలేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట. అందుకే ఈరోజు చెల్లి ఇంకో పార్టీలోకి వచ్చింది అని ప్రజలకు ఎక్కడ అర్థమైపోతుందో. వాళ్ళకి ఆలోచన రాకుండా ఉండాలి అంటే ఇలాంటి వాళ్ళ చేత ప్రెస్ మీట్లు పెట్టించి ఈ విధంగా ఆమె మీద విషం చిమ్మిస్తూ ఉంటారు. అదే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆ అక్కసు అసహనం అనేటువంటిది నిన్న జగన్మోహన్ రెడ్డిలో కనిపించింది, ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డిలో కూడా కనిపిస్తూ ఉంది. అస్త్రాలు ఎక్కువ పడితే ఆ రోజు మాత్రమే దాన్ని తీసుకుంటున్నారు. తెలంగాణలో గమనించండి, ఆమె అంత చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్నవి మాత్రమే హైలైట్ చేస్తారు. ఆఖరణ కాంగ్రెస్ ఆమెను పొత్తు పెట్టుకోమని కానీ నువ్వు పోటీ పెట్టొద్దని కానీ ఆమె వచ్చి రిక్వెస్ట్ చేసింది లేదు. కనీసం సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ లీడర్స్ అయినా ఆమెతో ఆమె స్వచ్ఛందంగా అనౌన్స్ చేసుకుంది. నిజంగా నువ్వు చేసినందువల్ల మాకేదో ఇంత మేలు జరిగిందని ఎవరైనా థ్యాంక్స్ చెప్పారా? మరి ఆ సమయంలో ఎవరైనా ఈ పత్రిక ఈ మీడియా ఎవరైనా పాపం ఈమె ఎంత కష్టపడింది, తను ఎంతో కొంత నెట్టింగ్ చేయగలిగిన దేనికి మనం కాంగ్రెస్ పార్టీకి దాన్ని ప్రభావితం ఓట్లు కొన్ని చీల్చగలిగిన దీంట్లో ఉండి త్యాగం చేసిన ఆమె నాయకురాలు కాంగ్రెస్ గుర్తించలేదు. వాళ్ళేమని రాశారా? అసలు తెలంగాణలో ఇర్రెలవెంట్ ఎందుకైంది? ఆ రోజు అక్కడ మొదలు పెట్టిన తిట్లు అందరికీ పడినట్టున్నాయి. ఇదే చూస్తున్నాం కదా. సజ్జల రామకృష్ణారెడ్డి అడుగుతుంది ఏమిటి అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి షర్మిల ఎంతో కొంత పాత్ర వహించింది కదా. ఆ రోజున ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడగకుండానే ఈమె ఎన్నికల్లో పోటీ నుంచి విరమించుకుంది కదా, దాని ద్వారా ఓట్లు చీల్చగలిగింది కదా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో సహాయపడింది కదా. మరి అలాంటి సహాయపడినప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వచ్చి ఒక్క థ్యాంక్స్ అయినా చెప్పారా అంటే థ్యాంక్స్ కంటే ఇంకా ఎక్కువే చేశారు చెప్పాలంటే. వాస్తవానికి ఆవిడ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏపీసీసీ అధ్యక్షురాలని చేశారు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు అంటే ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలని చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 2011 నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు కూడా కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగింది కదా షర్మిల. నా అన్నను ముఖ్యమంత్రిని చేయండి, నా అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి అంత ఇదిగా తిరిగితే వాడుకున్న జగన్మోహన్ రెడ్డి ఎన్నికలైపోయి అధికారంలోకి రాగానే చెల్లెలు ఇంకెక్కడ తన రాజకీయంలో అధికారానికి మరొక కేంద్ర బిందువు అవుతుందో అనేటువంటి ఒక అభద్రతా భావంతో ఎడంకాలతో ఇసిరి తన్నాడు. మరి మీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ
ఎక్కడో ఉంది. అసలు మీతో పోల్చుకుంటే కాదు, మీకు కాంగ్రెస్ పార్టీకి పోలికే లేనట్లుగా కనిపిస్తుంది కదా ఈ రోజున. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పదవినిచ్చి ఈ రోజున ఆవిడ్ని ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఆవిడకి ఆ విధంగా ధన్యవాదాలు చెప్పుకున్నారు. మీకులాగా అవకాశానికి వాడుకుని వదిలేయలేదు కదా. ఈ రోజున సజ్జల కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ చచ్చు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. మరి నిన్న వరకు అన్న వదిలిన బాణం కదా, ఈ రోజున ఆ బాణం అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అన్న గుండెల్లోనే గుణపంలా దిగుతూ ఉంది. ఆ దిగేదేమైంది, జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి అయిపోతాడు ఖచ్చితంగా. ఆవిడ రేపొద్దున ప్రచారంలో ఇప్పటికే చూస్తున్నాం కదా ఏ విధంగా అయితే మాటల తూటాలు సంధిస్తూ ఉందో షర్మిల. ఇదే క్రమం కొనసాగితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోవడం ఖాయం. మరి అలా జరగకుండా ఉండాలి అంటే షర్మిలని ఏదో విధంగా అక్కడి నుంచి సాగనంపేయాలి. ఇవే వీళ్ళ కుట్రపూరితమైనటువంటి ప్రయత్నాలు. అందులో భాగంగానే ఈ విధంగా ఆమె మీద విషం చిమ్ముతూ ఉన్నారు. ఆఖరికి ఎంత నీచానికి జగన్మోహన్ రెడ్డి దిగుతూ ఉన్నాడు అంటే, వాళ్ళ పార్టీ నాయకులతో ఈ విధంగా మాట్లాడిస్తాడు. ఆ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఒకడు లండన్లో దాక్కున్నాడు, ఒక పిచ్చి కుక్కవాడు. అలాంటి వాళ్ళతోటేమో మురుసుపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పేసి పోస్టులు పెట్టించడం, మాటలు చెప్పించడం. మరి 2011లో నువ్వు చెప్పకూడదు అనడానికి జైల్లోకి వెళ్ళినప్పుడు నీ పార్టీని గెలిపించింది, నీ పార్టీ బాధ్యతలు చేపట్టి భుజాన్ని వేసుకుని తిరిగింది ఇదే మురుసుపల్లి షర్మిల శాస్త్రి కదా. మరి ఆ రోజు వైఎస్ షర్మిల అని ఎందుకు చెప్పుకున్నారు? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, మొన్నటి వరకు కూడా ఆ సాక్షి ఛానల్ చూడండి, వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల వైఎస్ షర్మిల అని కనిపించింది. ఇప్పుడు ఆ వైఎస్ ఎగరు కొట్టారు, ఓన్లీ షర్మిల. ఇవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నీచత్వం. ఈ రోజున సొంత చెల్లికి కూడా రంకులు అంటగట్టేటువంటి స్థాయికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు అనేటువంటిది మాత్రం తాజాగా 2 రోజుల నుంచి షర్మిల పర్యటనలు ప్రారంభమైన తర్వాత ఆవిడ మీద ఆయన కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ, ఆయన సోషల్ మీడియాని కానీ ఒక్కసారి చూస్తే ఇంత మరీ నీచానికి దిగజారుతాడా రాజకీయం కోసం జగన్మోహన్ రెడ్డి అనేటువంటిది మాత్రం స్పష్టమవుతూ ఉంటుంది. మొత్తంగా అయితే మాత్రం ఏదైతే షర్మిల ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వచ్చి ఆవిడ ఏదైతే మాటల తోటాలు పేలుస్తోందో దాంతో జగన్మోహన్ రెడ్డిలో అసహనము తారాస్థాయికి చేరుకుంటా ఉంది. అందుకే ఆయన ఈ విధంగా అక్కసును వెళ్ళగక్కుతా ఉన్నాడు. మొత్తం మీద అయితే మాత్రం షర్మిల ఎపిసోడ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డిలో ఏ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ని పెంచేసింది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ముఖాన్ని చూసినా, సజ్జల రామకృష్ణారెడ్డి ముఖాన్ని చూసినా మాత్రం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.